సమాజం భగవంతుని యొక్క నిరాకారాన్ని ఎంత పవిత్రంగా భావిస్తుందో, భగవంతుని భావాత్మక, గుణాత్మక, భౌతిక రూపాన్ని కూడా అంతే పవిత్రంగా ఆరాధిస్తుంది. అనాదిగా మన దేశంలో వెలిసిన వివిధ దేవతామూర్తుల ఆలయాలు, ఆరాధన పద్ధతులు, నియమాలు, సంప్రదాయాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. అంతేకాదు, వివిధ పర్వదినాలలో బహిరంగంగా ఆయా దేవతామూర్తులను ప్రతిష్ఠ చేసి పెద్ద ఎత్తున ఉత్సవాలు చేయడం కూడా మనకు పరిపాటే. ఇళ్లలో కూడా పండుగలలో దేవతామూర్తులను ప్రతిష్ఠ చేసి కుటుంబమంతా కలిసి పూజలు చేస్తాం. తరువాత ఆ విగ్రహాలను సముద్రంలోనో, నదులలోనో నిమజ్జనం చేయడం, లేదా ఇళ్లల్లో అయితే దేవుని మందిరంలో ఉంచడం చేస్తాం. అయితే మన ఇళ్లల్లో పాతబడిపోయినా, పాడైపోయినా, విరిగిపోయినా లేదా జీర్ణమైన దేవతా విగ్రహాలు గాని, చిత్రపటాలు గాని ఏం చేయాలి? ఏం చేస్తాం? ఈ సమస్య ప్రశ్న అందరికీ ఉండేదే. మనలో చాలా మంది తమ ఇంట్లో పాడైపోయిన విగ్రహాలను లేదా చిత్రపటాలను ఏ దేవాలయంలోని చెట్టు కిందో, ఎవరూ తిరగని ప్రదేశంలోనో వదిలేసి హమ్మయ్య అనుకుంటాం. అంతటితో తమ బాధ్యత పూర్తయిందనుకుంటాం. అలా ఎవరికీ పట్టకుండా వదిలిపెట్టేసిన ఆ దేవతామూర్తులపై దారిని పోయేవారు పారేసే చెత్త పేరుకుపోవడమో, లేదా అటుగా తిరిగే పశువులు, పక్షులు పాడు చేయడమో, చెదులు పట్టడమో జరుగుతుంది. అప్పటి వరకు మనం ఎంతో పవిత్రంగా పూజించుకున్న దేవతామూర్తులకు ఇలా దౌర్భాగ్యం పట్టడానికి బాధ్యులం మనమే. కాబట్టి అలా చేయడం కన్నా ఉత్తమమైన మార్గం ఉంది. అదేమిటంటే, శిథిలమైన దేవతల చిత్రపటాలను అగ్ని సంస్కారం చేయడం మంచిది. అదేంటి, దేవుడి పటాలను అలా అగ్నిలో వేస్తారా ఎక్కడైనా అని సందేహించక్కర్లేదు. అగ్ని సర్వభక్షకుడు, అన్ని వేళలా పునీతుడు. కనుక పవిత్రాగ్నిలో దేవతల చిత్రపటాలను సమర్పించడం ఎంతమాత్రం తప్పు కాదు. ఇక విరిగిపోయిన విగ్రహాలను నదిలో విడిచిపెట్టండి. ప్రవహిస్తున్న నదిలో వేయడం ద్వారా నీరు కలుషితం కాదు. అంతేకాదు, మనచే పూజలందుకున్న ఆ దేవతామూర్తుల పవిత్రత నది తరంగాల ద్వారా పరిసర ప్రాంతాలలో వ్యాప్తిస్తుంది. శరీర మాధ్యం కలు ధర్మ సాధన అని కదా ఆర్యోక్తి. అంటే ధర్మ సాధనకు, ధర్మాచరణకు మన శరీరమే ముఖ్య ఉపకరణం. మన జీవన ధర్మానికి ఆలంబనగా నిలిచిన శరీరాన్ని ఎవరికీ పట్టకుండా బయట పారవేసి ఊరుకోము. దానికి చితిమంటలలో అగ్ని సంస్కారం చేసి తరువాత చితాభస్మమును, అస్థికలను పవిత్ర నదీ జలాలలో నిమజ్జనం చేస్తాం. అలాగే మన పూజలను అందుకున్న దేవతామూర్తులు లేదా చిత్రపటాలకు అగ్ని జల సంస్కారముల నోర్చినప్పుడే మన పూజా ధర్మం పరిపూర్తి అవుతుంది. అయితే అగ్ని జల సంస్కారముల నోనోరుస్తున్నప్పుడు ఆ దేవతామూర్తులకు మనస్ఫూర్తిగా నమస్కరించి గచ్చ గచ్చ సురశ్రేష్ఠే స్వస్థానం పరమేశ్వర అంటూ మీ విధిని పూర్తి చేయండి. దీనిని గురించి మీ మిత్రులకు తెలపండి. ధర్మాచరణ విచ్చేయండి. ధర్మాన్ని కాపాడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.